హలో వెల్కమ్ టు చాన్ అండ్ మామ్ బ్లాగ్స్. ఈరోజు చాలామందికి ఇష్టమైన రెసిపీ పర్ఫెక్ట్ చికెన్ పికిల్. ఆంధ్ర స్టైల్, చాలా ఈజీ, చాలా సింపుల్. ఈ పచ్చడితో అన్నం తింటే కంచాలు కంచాలు తినాల్సిందే, అంత బాగుంటుంది ఈ పచ్చడి. కనీసం 3-4 నెలలు నిల్వ ఉంటుంది. చాలా ఈజీ కూడా. ముందుగా శుభ్రం చేసుకున్న 2 కేజీలు చికెన్ని విత్ బోన్స్ ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళు అన్నీ ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఏమాత్రం వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ అంతా ఇంకిపోవాలి. ముక్కలు పైకి కిందకి కలుపుకొని ఉండాలి. ముక్కలు మరీ చిదురు అయిపోకూడదు. ఒక మందపాటి కళాయి తీసుకొని 1 కేజీ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అందులో కుక్ చేసుకొని ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో నీళ్ళు అసలు ఉండకూడదు. బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. చికెన్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. యాలకులు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, ధనియాలు, గసగసాలు, జీలకర్ర ఇవన్నీ ఒక ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టాలి. అందులో ఒక 15 బాదంలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ముందుగా అందులో 1/2 కప్ అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. అంటే సుమారు 60 గ్రాములు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. పచ్చివాసన పోకపోతే పచ్చడి అంతా రుచిగా ఉండకపోవడమే కాకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చికెన్ వేసుకున్న ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 200 గ్రామ్స్ తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేసాక నురగగా వస్తుంది. పైకి వచ్చాక పర్ఫెక్ట్గా కారం ఫ్రై అయిందని అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 100 గ్రామ్స్ సాల్ట్ వేసాక 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ చల్లారాక 1/2 కప్పు నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకొని 2 డేస్ తర్వాత ఇది తింటే దీని మజా ఏంటో చూద్దురు. కానీ ఈ పచ్చడి చాలా వేడి చేస్తుంది. ఈ పచ్చడి తిన్నప్పుడు మాత్రం ఆరారుగా మజ్జిగ తాగడం హెల్త్కి చాలా మంచిది. ఈ చికెన్ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఎంతో రుచిగా ఉండే చికెన్ పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.